వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా లెప్రసీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, దాన్ని కూడా ఆదుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా మందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చుంటే అలాంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే పోయిన నెల 4,408 రూపాయలు 8 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ నెల 2,737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో 33,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండెమల గ్రామంలో 398 మందికి ఇస్తున్నాం. 16,82,000 రూపాయలు ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలిపించిన ఘనత మీకే దక్కింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. 2 పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు. అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నన్నా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఈరోజు పర్ల వరుణదేవుడు కరుణించాలి, కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి,
రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. మనకు రోడ్లు వేయలేరు, ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు. కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు. శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మాదిరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 700 కోట్ల రూపాయలు. ఇప్పుడే నేను వెళ్ళాను. ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది. కానీ ఈ మహానుభావుడు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అంటే రాజులవా మనం, లేకుంటే మనం ఏమన్నా నియంతలవా మనం? నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను. చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను. ఎక్కడన్నా అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను. మేము పాలకులం కాదు, సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే నియంతలు చేయని పనులు చేశారు. దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు. దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను. మీకు ఇప్పటికే 7 వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను 7 వైట్ పేపర్లు రిలీజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి, ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే విషయం అడుగుతున్నాను. ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా. నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది. కనీసం పశువులను మేపుకోలేమంటే, ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే, రిజర్వాయర్లుంటే అక్కడ తీసుకుపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక విషయం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు, నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. ఒకప్పుడు రాళ్లసీమగా చేశారు పాలకులు. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా, అలాంటి రాళ్లసీమని రతనాల సీమగా చేసే బాధ్యత మాది. ఈరోజు ఇక్కడ చూశారు 2 ఉదాహరణలు. ఒకటి, భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది. ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది. పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకు 4-5 మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది. ఈరోజు మనం చూసాం, మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు. మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది.